హాయ్ ఫ్రెండ్స్, రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. కర్తవ్యం, బాధ్యత అనే ఈ రెండు మాటలు మనకు ఒకేలా వినిపిస్తుంటాయి. అర్థాలు కూడా ఒకేలాగానే తోస్తాయి. కానీ వాస్తవానికి ఆ రెండు వేరువేరే. అవి ఎలాగో ఈరోజు తెలుసుకున్నాం. విధి నిర్దేశించేవి కర్తవ్యాలు, కావాలని మనిషి నెత్తికెత్తుకునేవి బాధ్యతలు. కాబట్టి కర్తవ్యాలకు ముగింపు డిటాచ్మెంట్ ఉంటుంది, బాధ్యతలకు కొనసాగింపు అంటే అటాచ్మెంట్ ఉంటుంది. వివేకవంతులు కర్తవ్యాలను పూర్తి చేస్తారు, తక్కిన వారంతా జీవితాంతం ఆ బాధ్యతలో మునిగి తేలుతూ ఉంటారు. రామాయణంలోని ఇద్దరు మహర్షుల చర్యలను కనుక మనం పరిశీలిస్తే ఆ తేడా బాగా తెలుస్తుంది. రాముణ్ణి ఓ ఇంటివాణి చేసింది కన్నతండ్రి దశరథుడు, పిల్లనిచ్చిన జనకుడు కానే కాదండి. జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామిత్రుడు. అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం. విశ్వామిత్రుడు తొలుత తాటక వధతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు. రాక్షసులతో వైరానిక నాంది పలికాడు. యాగ సంరక్షణం అనేది ఓ నెపం. అది ధనుర్వేదాన్ని కూలంకషంగా రాముడు వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం మాత్రమే. రావణ సంహారానికి అవసరమైనటువంటి సాధనా సంపత్తిని రాముడికి సమకూర్చే ప్రయత్నం అది. యాగం ముగిశాక ఆయన మిథిలానగరంలో సీతారాముల వివాహానికి సూత్రధారి అయ్యాడు. మధ్యలో స్త్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకై అహల్యను కూడా పరిచయం చేశాడు. గృహస్థాశ్రమ స్వీకారానికి తగిన ముందస్తు అవగాహనను కల్పించాడు. ఇదంతా ఆ ముని కర్తవ్యం. సీతారామ కళ్యాణం పూర్తవగానే రంగంలో నుంచి ఆయన నిష్క్రమించాడు కూడా. వారి సంసారం ఏ విధంగా నడుస్తుందో, రాక్షస సంహారం ఎలా జరిగిందో కూడా ఆ విశ్వామిత్రుడికి అనవసరం. అది రాముడు పని. రాక్షసుల రక్తాన్ని తోడేయటం ఇక తానిచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకుంటాయి. పంట కోత పూర్తయ్యాక ఇక కొడవలకు పని ఏమిటి? కర్తవ్యం ముగిసిందనే మాటకు, డిటాచ్మెంట్ అనే భావానికి అసలైనటువంటి అర్థం ఇదే. రామ రావణ సంగ్రామం మధ్యలో అగస్త్య మహర్షి కూడా ప్రవేశించాడు. రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు. 3 సార్లు పారాయణం కూడా చేయించాడు. వెంటనే ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తన ఉపదేశం ఫలించిందా లేదా, రాముడు తేరుకొని రావణాసురుని సంహరించాడా లేదా, ఇలాంటి సంశయాలు, కుతూహలాలు అసలు ఆ మహర్షికి లేనేలేవు. తాను నేర్పించిన గాంధీవ పాండిత్యం ఎంత ఘనమైనదో విశ్వామిత్రుడు కూడా తెలుసు. రాముడికి తాను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడికి తెలుసు. అంతవరకే వారి పని. కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షణం వేదిక దిగిపోయారు ఆ ఇద్దరు. అలాగే మనం కూడా మన పిల్లలను పెంచి పెద్ద చేయటం, సంస్కారాన్ని అలవర్చటం, విద్యాబుద్ధులు నేర్పించటం వరకే తల్లిదండ్రుల కర్తవ్యం. పెరిగి పెద్దయి వారి వారి జీవితాలు స్థిరపడినా ఇంకా వారి బాగోలు తమవే అనుకోవటం ఓ అవివేకం, బలహీనత కూడా. తాము బ్రతికున్నంత వరకు తమదే బాధ్యత అనుకోవటం కర్తవ్యం కాదండి. కర్తవ్యాలు సంతృప్తికి, బాధ్యతలు అశాంతికి కారణాలు అవుతుంటాయి. ఈ తేడాను గుర్తించితే జీవితాలు సుఖశాంతులు నోచుకుంటాయి కూడా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.